హాయ్ అండి. ఎంతో రుచికరమైన వెజిటేబుల్ రైస్ ఈరోజు నేను ట్రై చేశాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంది. దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి, వెల్లిపాయ అండి. వెల్లిపాయ కూడా నేను ఎక్కువ తీసుకోలేదు. ఒక చిన్నది మాత్రమే తీసుకున్నాను. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ వాడట్లేదు. ధనియాల పౌడర్ కూడా వాడట్లేదండి. మీ దగ్గర మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి, కారం బదులు మిరియాల పొడి వేసుకోండి. నా దగ్గర అవైలబుల్లో లేదు కాబట్టి నేను కారం వేసుకున్నాను. కారం వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. మిరియాల పొడి వేస్తే టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. దీంట్లో ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, వెల్లిపాయ వేసుకొని బాగా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత దీంట్లోకి క్యాప్సికమ్, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీన్స్ వేసి బాగా కలర్ తిప్పుకోవాలండి. ఇందులోనే ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలర్ తిప్పుకోవాలండి. ఇవి మంచిగా ఉడకాలంటే దీని మీద ఒక మూతతో కవర్ చేసుకుంటే మంచిగా ఉడికిపోతాయండి. ప్యాన్కి అనేది అడుగంటకుండా మంచిగా నీట్గా ఉడుకుతాయి. ఇది నాకు ఉడకనికి 4 to 5 మినిట్స్ పట్టిందండి. తర్వాత 4 to 5 మినిట్స్ తర్వాత ఇవన్నీ మంచిగా ఉడికిపోయాయి. తర్వాత నేను రైస్ వేసుకున్నానండి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం చికెన్ మసాలా వేసానండి. ఇంకంతే మించి ఎక్కువ మసాలాస్ కూడా ఏమీ వాడలేదండి. కానీ రుచికి మాత్రం చాలా బాగుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ఇది మాడిపోకుండా మంచిగా మొత్తం రైస్కి పట్టేలాగా మొత్తం కలదిప్పుకోవాలండి. ఇలా కలదిప్పుకున్న తర్వాత అంతే అండి, వేడివేడిగా వెజిటేబుల్ రైస్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో నేను ఏ మసాలాస్ వాడలేదు. ఓన్లీ 1 చికెన్ మసాలా తప్పితే ఇంకెక్కువ మసాలాస్ కూడా వాడలేదండి.